యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 27వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు హ్యావ్ ఏ విజన్ ఇన్ యువర్ లైఫ్ అంటే నీ జీవితానికి ఒక దర్శనాన్ని కలిగి ఉండు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉందండి. దర్శనము నువ్వు కలిగి ఉండు. దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు. ధర్మశాస్త్రమును పాటించువారు ధన్యులు. ఈ రెండు మాటల కనెక్షన్ కూడా చూడాలండి. దర్శనాన్ని కలిగి ఉండడం అంటే ఒక గమ్యం అన్నమాట. జీవితానికి ఒక గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి ప్రతిరోజు మనం ప్రయత్నించాలి అన్నమాట. అది నెహ్రూ గారు నేను విన్నానండి, ఆయన టేబుల్ మీద ఒక క్యాప్షన్ పెట్టుకున్నారంట, ఐ హ్యావ్ టు రీచ్ మై గోల్ బిఫోర్ ఐ డై. నేను మరణించడానికి ముందు నా గమ్యానికి నేను చేరుకోవాలి అని చెప్పి. ఇప్పుడు డాన్ బోస్కో గారు ఉన్నారు, ఆయనకి ఒక గమ్యం ఏంటి అంటే దేవుడు ఆయనకి బయలుపరుస్తారనమాట. తోడేళ్ళుగా ఉన్న వీళ్ళని ఈ పిల్లల్ని గొర్రె పిల్లలుగా మార్చయ్యా అని. అంటే ఎవరు ఆ పిల్లలు అంటే దేవుడు చూపిస్తారనమాట. ఈ స్ట్రీట్ చిల్డ్రను, తల్లిదండ్రులు లేకుండా మగపిల్లలు అక్కడ రైల్వే స్టేషన్స్లో అక్కడక్కడ ఉంటారు చూడండి, వీధుల్లో. ఇంకా వాళ్ళకి అనేక రకాల అలవాట్లు కూడా వస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ లేకుండా అడవి మొక్కల్లాగా పెరిగినప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని ఎవరు చెప్తారండి? ప్రేమ లేకుండా పెరిగిన వాళ్ళు సిగరెట్లకి వాటికి వీటికి అలవాటు పడిపోతారు కదా. దేవుడు ఆయనతో కళల ద్వారా మాట్లాడతారనమాట. అప్పుడు నేనేం చేయాలి అంటే, ఒకసారి ముందు 8 సంవత్సరాల వయసులోనే దేవుడు ఆయనతో కళల్లో మాట్లాడతారండి. ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో వాళ్ళ ఆత్మని కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళతో కళల్లో పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో మాట్లాడతారు. అప్పుడు నేను కళలో ఇది చూశానంటే శరీరం నిద్రపోతుంది, మన ఆత్మకి నిద్ర ఉండదండి. కళలో ఆయన ఏం చూస్తాడంటే, ఒక నది ఒడ్డున ఉంటారు డాన్ బోస్కో గారు. అప్పుడు 2 పిల్లలు పోట్లాడుకుంటారనమాట. అప్పుడు డాన్ బోస్కో గారు వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళని కొట్టి ఆ తగాదాన్ని ఆపుతారనమాట. అప్పుడు యేసుప్రభు ఆయన ప్రక్కన నిలబడి, నాన్న తగాదాన్ని మళ్ళీ కొట్టి ఆపకూడదు, వాళ్ళే పోట్లాడుకుంటున్నారు, పోట్లాట ద్వారా కాదు, సమాధానంగా శాంతిగా సమాధానంగా పోట్లాటని ఆపాలి. అంటే నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉందయ్యా, నేనేం చేయాలి మరి? ఇలాంటి పిల్లల్ని నువ్వు తోడేళ్ళుగా ఉన్న పిల్లలు ఇలా పోట్లాడుకుంటున్నారు, వీధి పిల్లలు, స్ట్రీట్ చిల్డ్రన్, వాళ్ళను గొర్రె పిల్లలుగా మార్చంటే నేను ఎలా చేయాలి అని అడిగితే అప్పుడు ఆ కళలో ఆ వ్యక్తి మరియ తల్లిని చూపిస్తారనమాట. అప్పుడు ఆ మరియ తల్లి ఆయనని కళల్లో నడిపిస్తూ ఉంటుంది. ఎలా ఒక ఆశ్రమం ఆరేటర్ని, ఒక బోర్డింగ్ని తయారు చేస్తారు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి, మమ్మ మార్గరెట్ గారు ఆ పిల్లలకి మరి భోజనాన్ని వండి పెడతారనమాట. చాలా చాలా సతాయించేవాళ్ళు పిల్లలు. వంట చేస్తుంటే మమ్మ మార్గరెట్ గారు ఆ పిల్లలు వచ్చి నీళ్ళ కుండని పగలగొట్టడము, ఇది ఇంకా రకరకాల ఎగతాలు చేయడం చేస్తుంటే, నేను నాతో కాదురా నేను వెళ్ళిపోతా అంటే సిలువను తీసుకొని వచ్చి చూపించారంట. అమ్మ యేసుప్రభు మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డారు, మనం కూడా ఇదిగో యేసుప్రభు ఇచ్చిన ఈ గొర్రెల కొరకు తోడేళ్లలాగా ఉన్న వాళ్ళని గొర్రెలుగా మార్చమన్నారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మరి కనబడని దేవుణ్ణి కనబడే మనుషుల్లో చూసి ప్రేమించమన్నారమ్మా. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు. నువ్వు వెళ్ళిపోతే నాకెవరు తోడుగా ఉంటారమ్మా అని చెప్తే వాళ్ళమ్మ పెట్టె తీసుకొని వెళ్ళి ఆమె మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళంట. చక్కగా వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళతో కలిసి భుజిస్తూ ఆ ప్రేమని వాళ్ళకి అందించేవాళ్ళంట, తండ్రి ప్రేమని. వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఇదే ప్రార్థన అనేవాళ్ళంట. నేను ముందు చదివినప్పుడు
డాన్ బోస్కో గారి గురించి నాకు అర్థం కాలేదండి. ఆడడము, పాడడము, వాళ్ళతో కలిసి తినడం ఎలా ప్రార్థన అవుతుంది అని. ప్రార్థన అంటే దేవుని చిత్తం ఏంటో అది చెయ్యడమే ప్రార్థన. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అన్నారు కనుక ఆయన పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నారు. తండ్రి ప్రేమని పొందని వాళ్ళకి తండ్రి ప్రేమని ఇస్తున్నారన్నమాట. అలా ఆయన ప్రారంభించింది ఇప్పటికి దాదాపు 150-170 సంవత్సరాలు. ప్రపంచం అంతటా కూడా ఆ ఒక్క మాట యేసుప్రభు ఆయన హృదయంలో నాటుతారు. ఒక విత్తనం, తోడేళ్లుగా ఉన్న వీళ్ళని గొర్రె పిల్లలుగా మార్చని. ఆ ప్రేమ పంచడము ప్రపంచం అంతటా ప్రేమ అగ్ని జ్వాలల్ని రగిల్చాడండి. ఇప్పుడు ఆ వ్యక్తి లేరు, కానీ ఆయన ప్రారంభించిన పని కొనసాగుతుంది. అలాగే మదర్ తెరీసా తల్లి, నేను వచ్చేటప్పుడు ధ్యానిస్తూ ఉన్నాను, హ్యావ్ ఏ విజన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక దర్శనాన్ని కలిగి ఉండు అనేది. ఎలా చెప్పాలంటే వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేశారండి. మదర్ తెరీసా తల్లి కూడా ఆమె లొరెట్టో కాన్వెంట్లో ప్రిన్సిపల్గా పనిచేస్తారు, క్యాల్కట్టాలో అనమాట. ఆ స్కూల్లోనే ప్రేయర్ మీటింగ్స్ పెట్టారండి. ఇక్కడే పనిచేశారు. మదర్ తెరీసా గారు ప్రిన్సిపల్గా అన్నారు. తర్వాత తను మీటింగ్స్కి వాళ్ళకి మరి చార్టర్స్ అంటారా ఏమంటారండి, వాళ్ళ కాంగ్రిగేషన్ మీటింగ్స్కి డార్జిలింగ్కి ట్రైన్లో వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడారంట. మరి ఆ ట్రైన్లో పిల్లలు వచ్చి, చిన్న చిన్న పిల్లలు ఇలా అంత చెత్త వాళ్ళు వేసుకున్న చొక్కాతో క్లీన్ చేసి ఇట్లా డబ్బులు అడుగుతారు కదా, ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే. ఇలాంటి తల్లి లేని పిల్లలకి తల్లి ప్రేమ అందించమ్మా. నువ్వు ఇప్పుడున్న కాన్వెంట్ నుంచి ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నావు, అది విడిచిపెట్టి తల్లి ప్రేమ, నా ప్రేమని అనాథ పిల్లలకి, వృద్ధులకి నువ్వు ఇవ్వు అని. ఎక్కువ మంది క్యాల్కట్టాలో నేను చూశానండి. ఆ 3 years వెళ్ళాం కదా ప్రీచింగ్ కొరకు, సంక్రాంతి హాలిడేస్లో అనుకుంటా అండి. ఫుట్పాత్ మీద రోడ్డుకి ఇరువైపులా వృద్ధులు ఎక్కువ మంది పడుకుని ఉన్నారు. తర్వాత అనాథ పిల్లలు అనమాట. ఇంకా ఈవినింగ్ ఫాదర్ని అడిగి మదర్ తెరీసా హోమ్కి వెళ్ళి చూద్దాం ఫాదర్, నా కోరిక అంటే ఫాదర్ తీసుకెళ్లారండి 3 సంవత్సరాలు కూడా. అప్పుడు సిస్టర్స్ 70 మంది ఉన్నారు, అక్కడ సేవ చేస్తూ ఉన్నారనమాట. ఒక 500 మంది పిల్లలు ఉన్నారండి. ఒక ఫ్లోర్ అంతా ఏజ్ వైజ్ పెట్టారు, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. ఆ తర్వాత అప్పుడే పుట్టిన పిల్లలు ఒక ఫ్లోర్లో, కన్నె పిల్లలు అనమాట, చదువుకుంటూ పెళ్ళికి ముందే కాలు జారితే అక్కడ రహస్యంగా ఉంచుతారంటే ఎవరికి చెప్పరు, వాళ్ళ అమ్మ తీసుకొని వస్తుంది. అట్లాంటి పిల్లలంతా ఒక ఫ్లోర్లో ఉన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్తారు. అంటే అబార్షన్ అనేది భయంకరమైన పాపం కనుక అలా పసిపిల్లల్ని చంపకూడదు అని ఇలాంటి సేవ చేస్తున్నారనమాట. కొంతమంది ఏమో చిన్న చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరని చెప్పి మండే తీసుకొని వచ్చి సాటర్డే వరకు ఇక్కడే ఉంటారు. తర్వాత సాటర్డే సండే మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకొని మళ్ళీ తీసుకొని ఇక్కడ ఉంచుతారు. నాకు అనిపించింది నిజంగా ఇది అండి సోదర ప్రేమ, యేసుప్రభు చెప్పిన ప్రేమ ఇది అనిపించింది. ఎక్కడ నేర్చుకుంది బైబిల్ గ్రంథాన్ని గురించి యేసుప్రభు చెప్పింది ఆ మదర్ తెరీసా సిస్టర్స్ దగ్గర నేను నేర్చుకున్నానండి. ఎంత వినయం, ఎంత సేవ, ఎవరికో వీళ్ళు సేవ చేస్తున్నారు అంటే యేసుప్రభుకి అనమాట. ప్రభు చెప్తారు మత్తయి 25:31 నుంచి మీరు చదివితే, ఈ నా సోదరులలో మత్తయి 25:40 అండి, అతి పేదలకు ఏది చేసినా నాకు చేసినట్లే. ఈ వాక్యం మీద మా సేవ మేము కట్టుకున్నామని చెప్తున్నారు. అవర్ మినిస్ట్రీ ఈజ్ బిల్ట్ అపాన్ దిస్ వర్డ్, వాట్ ఎవర్ యూ డూ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ యూ హ్యావ్ డన్ ఇట్ అన్ టు మీ. ఎంత అంటే దేవుడు ఆమెతో మాట్లాడారు, మదర్ తెరీసా తల్లితో. తను మరి ఆ కాన్వెంట్లోంచి ప్రిన్సిపల్ పోస్ట్ విడిచిపెట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, కానీ అవన్నీ కూడా తట్టుకొని ఆమె నిలబడిందండి. ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా తన జీవిత కాలంలో తాను ప్రారంభించిన ఇంత మంచి పని ప్రపంచం అంతా వెళ్ళింది. ముఖ్యంగా చైనాలో వాళ్ళు రమ్మని చెప్పారంటండి, కానీ అప్పుడు మదర్ తెరీసా గారు అన్నారంట, మీరు ప్రీస్ట్లను అనుమతిస్తేనే మేము వస్తాం,
ఎందుకంటే మాకు ప్రతిరోజు మాస్ ఉండాలి, దివ్య పూజ బలి ఉండాలి, మాకు ప్రీస్ట్ లేకుండా మేము రాము. అప్పుడు వాళ్ళు మేము అనుమతించాం ప్రీస్ట్లని అని చెప్పారంట. అయితే సారీ అని చెప్తే వాళ్ళు మళ్ళా గవర్నమెంట్ వాళ్ళు ప్రీస్ట్లను కూడా అనుమతిస్తాం రండి అని చెప్పారంట. చూడండి, అంటే దేవుడు మన విషయంలో ఒక ప్రణాళికని కలిగి ఉంటాడండి. ఈరోజు మన టాపిక్ అదే అన్నమాట. ఇర్మియా 29:11లో ప్రభు మీతో మాట్లాడుతున్నారు, బిడ్డా నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాను. నేను నీ కొరకు ఉద్దేశించిన పథకములు నీ క్షేమంనే కానీ వినాశనంను కోరవు. ప్రతి ఒక్కరిని సృజించేటప్పుడు దేవునికి పరలోకంలో ఒక ప్రణాళిక ఉంటుందండి. మదర్ తెరీసా తల్లి గురించి ఇక్కడ పుట్టింది ఇక్కడ కాదు కదా, చెకోస్లోవేకియాలో, కానీ ఇక్కడ ఇండియాకు వచ్చి క్యాల్కటాలో సేవను ప్రారంభిస్తారు. తర్వాత ఈ సేవ ప్రపంచానికి అంతా వ్యాపిస్తుంది. అలాగే డాన్ బోస్కో గారి విషయంలో, అలాగే శౌరి వారి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో ప్రణాళిక ఉంటుందండి. కానీ ఆ ప్రణాళికలోనికి మనం ప్రవేశించాలి అన్నమాట. ఒక ఇంటిని చూడండి, 4 స్తంభాల మీద ఎట్లా కడతామో, మెయిన్ పిల్లర్స్ 4 అంటారు కదా, మరి 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాన్ని 4 స్తంభాల మీద కట్టుకోవాలి. మొదటిది ఏంటంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ విషయంలో ఒక ప్రణాళికని కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే నువ్వు దేవునితో కనెక్ట్ చేసుకున్నప్పుడే దేవుడు నీకు ఆ ప్రణాళికని బయలుపరుస్తారనమాట. ఆ తర్వాత నీవు ఆ ప్రణాళికలోనికి రావాలి. ఇది నీ విషయంలో నా చిత్తము అని చెప్పినప్పుడు దాంట్లోకి మనం రావాలండి. మదర్ తెరీసా తల్లి కానీ డాన్ బోస్కో గారు కానీ ఆ ప్రణాళికలోనికి వస్తారనమాట. వచ్చిన తర్వాత నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావన్నమాట. ఈ 4 ఏంటో నేను చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. జీవితం యొక్క 4 స్తంభములు. మొదటిది, దేవుడు నీ పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. దేవునితో అనుసంధానమై ఆ ప్రణాళికను తెలుసుకొనుము. శ్రమల ద్వారా దేవుని ప్రణాళికలోనికి ప్రవేశించుము. అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. 4 pillars of life. God has a plan for you, a plan for your prosperity. To know that plan, get connected to God, your creator. Come into God's plan, like Mother Teresa, like Don Bosco. Then you will become a blessing to others. So many people, to the whole world, you will become a blessing like Mother Teresa. ఇప్పుడు యోసేపు జీవితం ద్వారా మనము ఈ 4 స్తంభాల మీద మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకుందామండి. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ నథింగ్ విదౌట్ ఏ పర్పస్. దేవుడు ఏదైనా సృజించాడంటే ఆయనకి ఆ విషయంలో ఒక ఉద్దేశం. సూర్యుడిని ఎందుకు వెలిగివ్వడానికి, చంద్రుడు రాత్రి వెలిగివ్వడానికి, సూర్యచంద్ర తారకలు, ప్రాణులని సృజించాడు కదా, మనకి ఆహారంగా ఉండడానికి సముద్రంలో, భూమి మీద మొక్కలు, అవి కూడా మనకు ఆహారం. అన్నిటికంటే ముఖ్యంగా చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయండి. మనం ఆక్సిజన్ పీల్చుకోకుండా ఉంటే మనం బ్రతకలేం. చూడండి, కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ కొరకు కొన్ని లక్షలు కూడా హాస్పిటల్లో చెల్లించారు కదా. అంటే చాలా ముఖ్యమైనది మనకి ప్లాంట్స్, చాలా ముఖ్యమైనది అనమాట. అందుకే ముందు ఏదైనా తోట నిండా చెట్లు పెట్టి అప్పుడే ఆదాము అవ్వల్ని దేవుడు సృజిస్తారు. కనుక మనం చెట్లు నాటుకోవాలండి. అది దేవుని యొక్క సన్నిధి అనమాట. ఆదాము అవ్వల దగ్గరికి ఆదికాండం 3:6లో యావే చల్లగాలికి ఆదాము అవ్వలతో ఉండడానికి వచ్చారు. అంటే చల్లని గాలి చెట్ల నుంచి వస్తుందన్నమాట. అంటే ఆ ఊపిరి, అందువల్ల ప్రాణం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి. అవి చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆదికాండం 37కి వెళ్దామండి. అక్కడ యోసేపు చరిత్ర అన్నమాట. 37 నుంచి 50 వరకు దయచేసి యవ్వనస్తులందరూ చదవండి. నేను ఒక తల్లిలాగా చెప్తున్నాను. ఇది ఆది గ్రంథము అంటే బెరేషిత్, బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు. ప్రారంభ గ్రంథం అన్నమాట. బైబిల్లో
ప్రారంభంలో ఒక యవ్వనుడు దేవునితో ఎలా కనెక్ట్ చేసుకున్నాడు. యవ్వనస్తులు ఈయనని మాదిరిగా తీసుకోవాలన్నమాట. అబ్రహాంకి ఇసాక్ పుడతాడు, ఇసాక్ యాకోబ్, యాకోబ్కి 12 మంది పిల్లలండి. 11వ అబ్బాయి యోసేపు అనమాట. ఇంకా ఈ 12 మందిలో ఇప్పటికి కూడా 12 గోత్రాలు అనమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ గోత్రం ద్వారా నేను యూదా గోత్రానికి చెందినవాడను. దావీదు ఆ తర్వాత యేసుప్రభు కూడా అదే గోత్రంలో జన్మిస్తారనమాట. సో యూదా గోత్రానికి చెందినవాడు అని. ఈ 12 మందిలో 11వ అబ్బాయి యోసేపు మాత్రమే దేవునితో కనెక్ట్ చేసుకుంటాడండి. మిగతా వాళ్ళందరూ లోకరీత్యా జీవిస్తారనమాట. కనుక దేవునితో కనెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడు అబ్బాయితో మాట్లాడతారు. 17 సంవత్సరాల వయసులో కళల్లో మాట్లాడతారనమాట. అంటే శరీరం నిద్రిస్తున్నప్పుడు క్లియర్గా పరిశుద్ధాత్మ మన ఆత్మతో అంతరంగంలో మాట్లాడతారు. అప్పుడు మరుసటి రోజు నేను అనుకుంటాను వాళ్ళందరూ ఇంకా అన్నదమ్ముళ్ళందరూ కూర్చున్నారు, కాఫీ తాగుతున్నారు అనుకోండి 12 మంది. అప్పుడు యోసేపు చెప్తాడు, నాకు ఒక కల వచ్చింది రాత్రి, మనం పొలంలో పంట కోసి కట్టలు కడతా ఉన్నాము, అప్పుడు నా పన నిలబడి ఉంది, మీ పనులన్నీ ఉంగి నమస్కారం చేస్తున్నాయి అనగానే వాళ్ళకి కోపం వస్తుంది. అంటే ఏంటిరా, నువ్వేమో మా మీద రాజై పెత్తనం కట్టుకోవాలని అని. అలాగే ఇంకోసారి కూడా ఇంకో కల వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఉంటారనమాట యాకోబు. అప్పుడేం చెప్తాడంటే, నాకు ఇంకొక కళ వచ్చిందంటే వీడికి రోజు కళలేనా వచ్చేది అని. ఏదో ఆకాశంలో సూర్యుడు చంద్రుడు 12 నక్షత్రాలు ఉన్నాయి, నా నక్షత్రము ఇలా నిలబడితే మీ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నాకు నమస్కారం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్న యాకోబు అనుకుంటాడు, అంటే ఏంటి, నేను మీ అమ్మ వీళ్ళందరం కూడా నమస్కారం చేస్తామా యోసేపుకి? వాళ్ళ నాన్న దాన్ని ధ్యానిస్తాడు. ఆయన కూడా దేవునితో కనెక్ట్ అయినవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునితో కనెక్ట్ అయ్యారు. తర్వాత ఈ 12 మందిలో యోసేపు కనెక్ట్ అయ్యాడనమాట. అంటే యోసేపుని దేవుడు గొప్పగా వాడుకోబోతున్నారు. కనుక వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తారంటే, ఈ కళ నెరవేరకూడదు అని చెప్పి యోసేపుని ఇష్మాయేలుకి అమ్మేస్తారు. ఇష్మాయేలు ఐగుప్తులో యోసేపుని పోతీఫర్కి అమ్మేస్తారు. పోతీఫర్ ఇంట్లో యోసేపు 11 సంవత్సరాలు పనిచేస్తాడండి. మీరు 39వ అధ్యాయం చదవాలి యోసేపు గురించి. దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడు. యవ్వనస్తులందరూ వినండి, దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఉన్నత స్థానంలో ఉంటారు, యోసేపులాగా అన్నమాట. ఎనీ ఎలివేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. మీ యొక్క ప్రమోషన్ అంటారా, అది దేవుని నుంచి వస్తుంది, పరలోకం నుంచి అన్నమాట. కళ నెరవేరకూడదని అన్నదమ్ముళ్ళు వేరే దేశానికి అమ్మేస్తారు. అక్కడ వేరే దేశంలో ఉంటాడు. అక్కడ నమ్మకంగా అన్నమాట. పోతీఫర్ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉంటాడు అనంటే, పోతీఫర్ గమనిస్తాడనమాట, దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు వర్ధిల్లుతున్నాడు అని పెత్తనం అంతా కూడా ఇస్తారనమాట. యోసేపుని బట్టి పోతీఫర్ని దేవుడు దీవిస్తూ ఉన్నారు. ఇంకా 11 సంవత్సరాలు ఉంటాడు కదండి అక్కడ. ఆ 17 సంవత్సరాల అబ్బాయి అనమాట. ఇప్పుడు 11 సంవత్సరాలు అంటే 28 సంవత్సరాలు. ఆ పరిశుద్ధంగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేసుకొని నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. పోతీఫర్ భార్య పాపం చేయమంటది. అప్పుడు చెప్తాడమ్మా, నేను ఇంత ద్రోహం నీకు అమ్మా, ఇంత ద్రోహం నేను చేయలేను, అమ్మా అని పిలుస్తాడనమాట. ఇది భగవద్ ద్రోహం కాదా తల్లి అని కూడా అంటాడు. నిన్న కూడా మనం ధ్యానించుకున్నాం. అప్పుడు ఆమె అబద్ధాలన్నీ చెప్పేసి యోసేపుని మరి జైల్లో పెట్టిస్తుంది. పోతీఫర్ భార్య మాటలు వింటాడనమాట. అక్కడ జైల్లో కూడా దేవుడు ఆయనతో ఉన్నారు కదా. పోతీఫర్ ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు ఆయనతో ఉన్నారు. దేవుడు ఉన్నారంటే మన జీవితంలో అభివృద్ధి వస్తుంది, శ్రమలు కూడా వస్తాయన్నమాట. 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నప్పుడు జైల్లో ఏమేం పనులు చేపిస్తారండి, బాత్రూమ్స్ కూడా కడిపిస్తారు. దేవుడు ఈ విధమైన హార్ట్ ట్రైనింగ్ అన్నమాట. పోతీఫర్ ఏం పని చెప్తే అది చేయడం. రోజు ఆమె శోధించినా లొంగలేదు. ఇక్కడ జైల్లో అన్ని పనులు చేస్తాడు. ఇలా ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో ఉంచాలంటే 13 సంవత్సరాలు దేవుడు ఆయనకి హార్ట్ ట్రైనింగ్ ఇస్తారనమాట. తర్వాత రాజుకి కల వస్తుంది. యోసేపుకి 30 సంవత్సరాల వయసులో అనమాట.
అప్పుడు ఫరో రాజు కూడా 2 కళలు వస్తాయన్నమాట. అప్పుడు ఆ ఫరో రాజు కొలువులో జ్ఞానులందరిని అడుగుతాడు, నాకు ఇలా రాత్రి 2 కళలు వచ్చాయి, ఒక కళ వచ్చింది ఏంటి అనుకుంటుంటే పడుకుంటే మళ్ళీ ఇంకో కళ వచ్చింది, చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. అప్పుడు యోసేపుని పిలిపించినప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు చదువుకోవాలి, ఆదికాండం 41. నేను జంప్ చేసి చెప్తున్నా అండి, మీరైతే వరుసగా చదువుకోండి. అప్పుడు క్షౌరం చేయించుకొని అంత క్లీన్గా రాజు ఎదుట రావాలంటే ఆ జైల్లోంచి అలా తీసుకొని రారు కదండి, క్లీన్గా క్షౌరం చేయించి ఇది చేయించి గడ్డం చేయించి మంచి బట్టలు వేసుకొని రాజు దగ్గరికి మర్యాదగా తీసుకొస్తారనమాట. జైలు అన్ని పనులు చేస్తుంటారు కదా, జైలు యూనిఫామ్ కూడా ఉంటుంది. అప్పుడు రాజు కళలు చెప్పినప్పుడు, అప్పుడు రాజు తన కళలని గురించి చెప్పినప్పుడు యోసేపు చెప్తాడనమాట, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. ఒక వివేకవంతుడిని ఎన్నుకొని పంట పండిన 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక 5 వంతు పంట సేకరించి గోడౌన్స్లో మీరు నిల్వ చేసినట్లయితే కరువు కాలంలో ప్రజలు నశించకుండా చనిపోకుండా ఉండాలని దేవుడు మీకు ముందుగానే రాబోయే కరువు గురించి తెలియపరిచారు. ఒక వివేకవంతుణ్ణి వెదకి అతనికి పని అప్పచెప్పండి అంటే రాజు ఫరో రాజుకి ఎంత సంతోషం అంటే, అబ్బా దేవుడు నీకు ఇది బయలుపరిచాడు అంటే ఇదే వివేకం అన్నమాట. దేవుడు జరగబోయే సంగతులను నీకు బయలుపరిచాడంటే నీకంటే వివేకవంతుడు ఇంకెవరు ఉంటారయ్యా, కనుక నిన్నే ఐగుప్తుకి నేను గవర్నర్గా అపాయింట్ చేస్తున్నాను, నియమిస్తున్నానని రాజు తన ఉంగరం తీసి పెడతాడండి. అంటే అధికారం అన్నమాట. ఏదన్నా రాజశాసనం చేసినప్పుడు రాజు సంతకం చేస్తే ఇది స్టాంప్ వేస్తారనమాట. సో ఆ అధికారం అంతా, రాజు అధికారం, ఐగుప్తు దేశ అధికారం అంతా యోసేపుకి ఇస్తారు. ఆ మెడలో తన గొలుసు తీసేసేస్తాడు. అంటే మొత్తం ఇది అంటే మొత్తం ఇంకా ఐశ్వర్యం అధికారం అంతా నీదే. ఆయనకి పట్టుబట్టలు తొడిగించేసి రాజు కూర్చునే రథంలాగా ఈక్వల్గా సాటి అయిన రథంలో కూర్చోబెట్టి సైనికులు ఆయన ముందు వెనకాల పరిగెత్తుతుంటే, ఇదిగో నేను యోసేపుని ఐగుప్తుకి గవర్నర్గా అపాయింట్ చేశాను, నేటి నుండి ఈయన గవర్నర్గా సర్వాధికారిగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యోసేపు అనుమతి లేకుండా ఒక్కరు కూడా కాలు కదపడానికి వీల్లేదు. అంత ఐగుప్తు అంత ప్రొసెషన్ అండి. చూడండి, దేవునితో నడిచిన వాళ్ళకి ఇలాంటి దీవెనలు ఇస్తారు. దేవునితో నడవడం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఏం చెప్పారో యాకోబు తన 12 మంది పిల్లలకి చెప్పాడు, కానీ 11 మంది లోపలికి తీసుకోలేదు హృదయంలోకి. ఈ అబ్బాయి మాత్రం తీసుకున్నాడు, వాటిని పాటించాడు. పరిశుద్ధత, అన్ని ఆజ్ఞలు పాటించాడు. అప్పుడు చూడండి ఉన్నత స్థానానికి వచ్చాడు. ఐగుప్తికి గవర్నర్ అయి మరి కొట్లలో ధాన్యాన్ని నిల్వ చేసి కరువు కాలంలో అందరికీ ధాన్యాన్ని పంచి పెడతాడనమాట. అన్ని దేశాల వాళ్ళు ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు. అలాగే కానా దేశం నుంచి కూడా 300 మైళ్ళు అండి. కానా ఇక్కడ ఉంటే ఐగుప్తు. అప్పుడు యాకోబు తన కొడుకులకి చెప్తాడు, ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి, అక్కడ గవర్నర్ అందరికీ అమ్ముతున్నాడంటారు. వాళ్ళు కూడా వస్తారు. అలా వచ్చినప్పుడు యోసేపు అన్నయ్యల్ని చూసి 22 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. ప్రేమ, సోదర ప్రేమ ఆయనకి పట్టలేకపోతుందంట. తన ప్యాలెస్కి వాళ్ళని పంపించి భార్యకి చెప్తాడు, మా అన్నయ్యలు వచ్చారు, వాళ్ళకి భోజనం తయారు చేయి. ఎంత సంతోషం. ఆస్నత్కి కూడా సేనత్ ఇంకా అందరికీ వడ్డించి చిన్న తమ్ముడు రెండోసారి బయలుపరుస్తాడండి. బెంజమిన్కి ఎక్కువగా వడ్డిస్తాడు, 5 వంతులు అన్నమాట. తర్వాత వాళ్ళందరూ దూరంగా భయంగా నిలబడతారు. ఏంటి, మేము ధాన్యం కొనుక్కోవడానికి వస్తే ఈ గవర్నర్ వాళ్ళ ప్యాలెస్కి తీసుకొని వచ్చి మాకు అన్నం వడ్డిస్తున్నాడు, మీ నాన్న క్షేమంగా ఉన్నాడా, బ్రతికున్నాడా అని అడుగుతున్నాడు అని వాళ్ళు భయపడుతుంటే, అప్పుడు ఇంకా అందరినీ పని వాళ్ళని బయటికి పొమ్మని చెప్పి అప్పుడు చెప్తారు, నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన
మీ తమ్ముడు యోసేపుని రండి అని ఒక్కొక్కరిని దగ్గర పిలుచుకొని ముద్దు పెట్టుకొని మెడ మీద తన తల వాల్చి ఏడుస్తాడు. ఎలా ఉన్నారు అన్నయ్య అని. ఇంకా బెంజమిన్ ఎక్కువగా తొందరగా నాన్నని తీసుకొని రండి, నాన్నని తీసుకొని వస్తే గోషెన్ పట్టణాన్ని ఇప్పిస్తాడు. చక్కగా వాళ్ళని ఆదరిస్తాడండి. తను 80 సంవత్సరాలు గవర్నర్గా ఉంటాడు. తన తండ్రిని తోడబుట్టిన వాళ్ళని మాత్రమే కాదు, అన్ని దేశాల వాళ్ళకి ఆహారాన్ని, ధాన్యాన్ని ఆయన సరఫరా చేస్తాడనమాట. అలా అందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. ప్రతి ఒక్కరు కూడా అలా అందరికీ ఆశీర్వాదకరంగా మారాలని దేవునితో కనెక్ట్ అయ్యి మన విషయంలో ఆయన ప్లాన్ ఏంటో ఆయన నుంచి తెలుసుకొని అలా అందరికీ ఆశీర్వాదకరంగా మారాలి. మదర్ తెరీసా తల్లి, డాన్ బోస్కో గారు, ఈరోజు ఇక్కడ యోసేపు, మీరు కూడా అలాగే ఉండాలి. అది దేవుని యొక్క అభిలాష. ప్రార్థన చేద్దాం. ఈరోజు తల్లిదండ్రులైన మనం కూడా మన పిల్లలందరినీ దేవుడు ఈ విధంగా వాడుకోవాలి. వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మన పిల్లలకి దేవుడు బయలుపరచాలని, యోసేపులాగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ధ్యానించుకొని అలా జీవించాలి. బైబిల్ చదువుకొని వాళ్ళు నిద్రపోవాలి. కలల్లో దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీతో కనెక్ట్ చేసుకొని యోసేపు ఎలా మీ ప్రణాళికలోనికి వచ్చి అందరికీ ఆశీర్వాదకరంగా మారాడో, అలాగే మదర్ తెరీసా తల్లి, అలాగే డాన్ బోస్కో గారు, పునీతులు అందరూ కూడా ఎలా మీ ప్రణాళికలోనికి వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. అలాంటి కృప ప్రభా మా పిల్లలకి దయచేయండి. మీ చేతిలో మంచి పాత్రలుగా మా బిడ్డల్ని మీరు వాడుకోండి అయ్యా. మీ హస్తం వాళ్ళ మీద చాచండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యవ్వనస్తులందరినీ దేవుడు ఆశీర్వదించి బంగారు భవిష్యత్తును దయచేసి మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. మీ కొరకు అదే నా ప్రార్థన, అభిలాష. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.